ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి రూపం మారుతుందా, మరవబడుతుందా అనే ఒక ఆలోచనాత్మకమైన ఈ అంశంతో కూడిన 4 దినాల సభలలో ఈ 2వ రోజు సభకు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు ప్రపంచం లేదా మనం ఉన్న ఈ సృష్టి, మనం ఉన్న ఈ ప్రకృతి కలగడానికి కారకుడు యేసు అని, ఒక మహాశక్తిగా ఆయన ఆకారాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు అని, కేవలం కనబడుతున్న ఆకారాన్ని, పైరూపాన్ని ఈ ప్రపంచం చూసింది తప్ప ఆయనలో ఉన్న శక్తిని ఈ ప్రపంచం ఎరగలేకపోయింది లేదా గుర్తించలేకపోయినది అని. అలానే ఈరోజు ప్రపంచంలో బ్రతుకుతున్న 750 కోట్ల మంది మనుషులలో ఒక మహాశక్తి ఉన్నది అని, అదే ఆత్మ అని, ఆ ఆత్మలమే మనమంతా అన్న నిజాన్ని మీరు నేర్చుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి రూపం అనగానే ఈ ప్రపంచం కేవలం పైకి కనబడుతున్న ఈ ఆకారం, పైకి కనబడుతున్న ఈ రూపమై మనిషి రూపం అనుకొని పొరబడింది ఈ రోజు వరకు పొరబడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈ సమాజాన్ని మేలుకొలుపుతూ, ఈ సమాజంలో జ్ఞానం వైపు నడిపించటానికి నడుం బిగించి ఈ సమాజం మధ్యలోనికి వచ్చినదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఎందుకంటే మతాన్ని బోధించే వ్యవస్థ కాదు ఇది, సమాజాన్ని చక్కని మార్గంలో నడిపించే ఒక వ్యవస్థ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఈరోజు జయశీల గారు మాట్లాడుతున్న మాటలు ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక తెగకు సంబంధించిన మాటలు కావు. వారి మాటలు మతానికి సంబంధించినవి అసలు కానే కావు. ఎప్పుడు వారు మాట్లాడుతున్నా సమాజాన్ని చైతన్యపరచడానికి, సమాజంలో ఉన్న అనేకమైన రుగ్మతలను రూపుమాపాలన్న ఉద్దేశంతో, ఈ ప్రపంచాన్ని అంతటినీ ఏకం చేయాలన్న విశాలమైనటువంటి ఆలోచనలతో వారు మాట్లాడడం అన్నది వారి ప్రసంగాలలో ఇప్పటికే మీరు వింటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ సమాజానికి ఈ విశాలమైన ఆలోచనలు, విశాలమైన దృక్పథం కొరవడడానికి గల ప్రధానమైన కారణం ఈరోజు ప్రపంచం నేర్చుకుంటున్న పాఠాలలో లేదా పాఠ్యపుస్తకాలలో ఇవి లేకపోవడం. పాఠశాల స్థాయి మొదలుకుంటే విశ్వవిద్యాలయాల వరకు పిల్లలు నేర్చుకునే పాఠాలలో ఏముంది అని ఒక్కసారి మనం వాటి గురించి మనం ఆలోచిస్తే మనిషి జీవితానికి సంబంధించిన సంగతులు తప్ప అన్నిటి గురించి నేర్పిస్తున్నారు. ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షాలు, జంతువులు, పక్షులు, పురుగులు, వీటి గురించిన సమస్తాన్ని నేర్పిస్తున్నారు తప్ప వీటన్నిటిని చేసిన దేవుడు, ఆ దేవునికి మనిషికి మధ్య ఉన్న రిలేషన్, బంధం, మానవ జన్మలో ఉన్న పరమార్థం, ఈ విషయాలను గురించి ఏ పాఠశాలలో, ప్రపంచంలో ఎక్కడైనా వీటి గురించి బోధింపబడుతుందా అంటే లేదు అనే చెప్పాలి. ఒకవేళ ఈ విషయాలను నిజంగా ప్రాథమిక స్థాయి నుంచి పిల్లలకు చెప్పుంటే, నేర్పించి ఉంటే ఈ సమాజం చాలా ఉన్నతంగా ఉండేది. ఈరోజు సమాజంలో ఈ సమస్యలు ఉండేవి కావు. మనుషుల మధ్య వర్గపోరు, ఆధిపత్య పోరు,
కులతత్వపు ఈ కలహాలు, మత ఛాందస్యవాదం, ఉగ్రవాదం, ఇవి ఈ ప్రపంచ మనుషుల మధ్య ఉండేవి కావు. ప్రియమైన దేవుని పిల్లలారా, కళ్ళ ముందు కనబడుతున్న ఈ జీవితమే జీవితం అనుకుంటూ, ఈ జీవితం అనంతరం మరి ఏమీ లేదు అన్న భ్రమలోనే ఈ రోజు వరకు ఈ సమాజం బ్రతుకుతుందన్నది నిజం. కానీ దేవుడు మనకిచ్చిన ఈ 66 పుస్తకాలతో కూడిన ఈ శ్రేష్ఠ గ్రంథం, ఇందులో దేవుడు ఈ మానవ సమాజం ఏ విషయాలనైతే ఆలోచించలేదో, ఏ విషయాల వరకు వచ్చి ఆగిపోయిందో, అక్కడి నుంచి దేవుడు అనేకమైన సంగతులను ఇందులో వ్రాయించి భద్రపరిచి ఈరోజు మన చేతికిచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితాన్ని గురించి, మన బ్రతుకును గురించి దేవుడు వ్రాయించిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను ఈ సమయంలో మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పైకి కనబడుతున్న లేదా మనకున్న ఈ పై రూపం, మనిషి దీనికిచ్చిన ప్రాధాన్యత, లోనున్న ఒక మహాశక్తి ఆత్మ దానికి ఇవ్వలేదన్నది నిజం. ఎందుకంటే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అన్న ఆలోచనలతోనే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఉన్నారే తప్ప, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, మరణం ఏంటి, మరణం తర్వాత బ్రతుకేంటి అని ఈ విషయాలపైన చింత ఈరోజు ప్రపంచంలో ఎంతమందికి ఉందో మీరు ఆలోచించండి. ఏ కాలం చూసినా ఆ కాలంలో ఉన్న మనుషులందరి ఆలోచనలు కనబడుతున్నటువంటి ఈ పైరూపం లేదా కనబడుతున్నటువంటి శరీరం, దీని గురించిన ఆలోచనలే తప్ప అంతకు మించి ఈ శరీరములోనున్న ఆత్మ కొరకు ఆలోచించిన దాఖలాలు మనకు కనిపించడం లేదు. అది ఒక నోవో కాలమా, లేదా ఒక లోతు గారి కాలమా, లేదా యెషయా గారి కాలమా, యేసుక్రీస్తుల వారి కాలమా, అపోస్తుల కాలమా, ఈ రోజు ఉన్నటువంటి ఈ కాలమా? కాలాలు మారుతూ వచ్చాయి తప్ప మనుషుల యొక్క మనస్తత్వాలు మాత్రం అలానే ఉన్నాయన్నది పచ్చి నిజం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ కాలంలో ఉన్న మనుషులు ఎలా ఈ శరీర సంబంధమైన ఆలోచనలతో బ్రతికారో, ఈ లోక సంబంధమైన తలంపులతోనే వాళ్ళు ఎలా ఈ జీవితాలు ముగించుకున్నారో, ఈ కాలంలో ఉన్న మనుషులు సైతం ఇదే శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి తలంపులతోనే బ్రతుకుతున్నారు. కానీ యేసుక్రీస్తుల వారు మాట్లాడిన ఒక అద్భుతమైన మాట ఈ సందర్భంలో మనం చూడగలిగితే, యోహాను సువార్త అనేక సందర్భంలో మనం చదువుకున్న మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ప్రభు ఎందుకు ఆ మాట చెప్పాడు, ఎందుకు ఆ మాట చెప్పవలసిన అవసరత ఏర్పడింది అన్నప్పుడు, అప్పటికి ఆయన వాక్యం చెప్పాడు. అనేక మంది వచ్చారు, వాక్యాన్ని విన్నారు. వాక్యాన్ని విన్న అనేక మంది విషయంలో ఆయన ఆలోచించి వారికి ఆహారం పెట్టి పంపించాడు. మరలా యేసుక్రీస్తుల వారు అక్కడి నుంచి మరో చోటుకు వెళ్ళారు. ఆయన ఎక్కడ ఉన్నాడా అని గ్రూపులుగా ఆయన వెతకటం ప్రారంభించారు. మొత్తానికి ఆయన్ని కనుగొన్నారు. ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, బోధకుడా, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? నీ కొరకు మేము అక్కడ ఇక్కడ అనేక చోట్ల మేము వెతికాం. నువ్వు వెళ్ళే ముందు ఎక్కడికి వెళుతున్నావు ఒక మాట మాకు చెప్పుంటే బాగుండేది కదా అని ప్రభుతో వారు మాట్లాడుతున్న సమయంలో అక్కడ యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఇది. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం.
వారు మాట్లాడిన దానికి ప్రభు చెబుతున్న దీనికి ఏంటి సంబంధం అంటే చాలా సంబంధం ఉంది. వారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ప్రభు దగ్గరకు వచ్చి అంటే, ఏదో ఆయన మీద ప్రేమ, ఆయన చెబుతున్న వాక్యంపై ఆసక్తి కానే కాదు, కేవలం ఆయన పెట్టే రొట్టెలు, ఆయన పెట్టే భోజనం అది కావాలి తప్ప ఆయన వద్దు, ఆయన చెప్పే వాక్యము వద్దండి. అందుకే ప్రభు మొహమాటం లేకుండా చెప్పాడు అక్కడ, మీరు కేవలము రొట్టెలను తిని తృప్తి పొందుట వలననే మీరు నన్ను వెదకుచున్నారు తప్ప నేను చెబుతున్న ఈ జ్ఞానం, నేను చెబుతున్నటువంటి ఈ వాక్యం కోసం మీరు వెతుకుతూ వచ్చిన వారు కారు. ఈ శరీరానికి అవసరమైన భోజనం, ఈ శరీరానికి అవసరమైన రొట్టె, వీటి కొరకు వచ్చారే తప్ప నిజంగా నేను చెప్పే ఈ మాటల కోసం వచ్చారా? ప్రియమైన దేవుని పిల్లలారా, వచ్చిన వేల మంది మనుషుల యొక్క మనస్తత్వాలు ఎరిగినవాడాయన, వారి మనస్తత్వాన్ని ఎరిగి మాట్లాడుతున్న మాట, మీరు కేవలం రొట్టెల కోసం వచ్చారు, శరీరం కొరకు వచ్చారు మీరు. కానీ నేను చెబుతున్న ఈ మాటలు మీ ఆత్మకు అవసరమైనవని ఎరిగి మీలో ఎవరూ రాలేదు. ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పాడో చాలామంది వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అక్కడ మనం చూస్తుంటాం. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి ఆ రోజు ఎందుకు వెంబడించాడు ప్రభువును అన్నప్పుడు శరీరం కొరకు. ఈరోజు ప్రపంచం ఎందుకు వెంబడిస్తుంది ప్రభువును, దేవుణ్ణి అన్నప్పుడు ఈ రోజున్నటువంటి మనుషులు, ఈ రోజున్న సమాజము కూడా అదే శరీరం కొరకే వెంబడిస్తున్నట్టుగానే మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శరీరమా, పైనున్న ఈ రూపమా, ఏంటి ఇదే అంత ప్రాముఖ్యమా? ఇదే ముఖ్యం అనుకుంటే, ఇదే ప్రాముఖ్యం అయితే అక్కడ ప్రభువు చెబుతున్న మాట ఏంటి? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం అన్నది అది కేవలము నిష్ప్రయోజనమైనది అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరం నిష్ప్రయోజనమైనదా? అవును. ఎప్పుడు నిష్ప్రయోజనమైనది? జీవింపచేసే ఆత్మ ఆ శరీరంలో లేనప్పుడు, లేదా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ శరీరం శవం అవుతుంది. ఆ శవం అది నిష్ప్రయోజనమవుతుంది. అది మట్టిలోనికి వెళ్ళిపోతుంది, మట్టిలో మట్టయిపోతుంది. ఒకవేళ అది కట్టెల మీద పెట్టినా కాలిస్తే అది బూడిదగా మారిపోతుంది. మట్టిలో మట్టిగా కలిసే కట్టెల మీద పెడితే కాలి బూడిదైపోయే ఈ శరీరం కొరకు ఆలోచిస్తున్నారా? లోన ఉన్నది నువ్వు. మనిషి రూపం అనగానే 6 అడుగులు అనుకుంటున్నారు కదా. మనిషి రూపం అనగానే ఈ 5 అడుగులు ఉన్న ఈ ఆకారం ఇదనుకుంటున్నారు కదా. లోనున్నవు నువ్వు, లోన ఉన్నది నీవు, లోన ఉన్నదే నేను. ఈరోజు మనం అందరము ఆత్మలముగా ఈ శరీరాలలో ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, పైనున్నటువంటి శరీరం ఇది ఎలాగో మారుతుంది. ఎలా మారుతుందంటారా? వయసును బట్టి మారిపోతుందండి. ఇది పుట్టినప్పుడు ఒకలా, బాల్యంలో మరోలా, యవ్వనంలోకి వచ్చేటప్పటికి మరో రూపం, మధ్య వయసుకు వచ్చేటప్పటికి మరో రూపాన్ని సంతరించుకుంటుంది. అలా వృద్ధాప్యంలోకి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో మీకు తెలుసు. అంటే ఏమవుతుంది ఈ శరీరం అన్నప్పుడు? కనబడుతున్న ఈ పై రూపం ఏమవుతుందంటే వయసును బట్టో, లేదా వాతావరణంలో జరుగుతున్న మార్పులను బట్టో, జరుగుతున్న ప్రమాదాలను బట్టో ఈ శరీరంలో మార్పులు అనేవి సహజంగా చోటు చేసుకుంటుంటాయి. కానీ లోనున్న రూపం అది ఆత్మరూపం. దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దాని కొరకు ఎప్పుడైనా దేవుని గ్రంథంలో నుంచి మీరు ఎప్పుడైనా చదివారా? లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఈ శరీరానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఆత్మకు ఇవ్వలేదు ఎవ్వరు. అందుకే ఆ సమాజం అంతా ఆ రోజు యేసుక్రీస్తు కాలంలో, అలానే 21వ శతాబ్దంలో ఈ మనుషులందరూ ఏ రూపాన్ని చూసుకొని మోసపోయి వారి ఆత్మ రూపాన్ని కనబడని ఒక భయంకరమైన చోటికి నడిపించుకుంటున్నారో అది చూసి కలత చెంది కలవరం చెందిపోయి దేవుని వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టి 25 సంవత్సరాలు పరిశోధన చేసి ఈ సమాజంలో ఏది లోపముగా ఉందో చూశారు. ఆత్మజ్ఞానం అన్నది ఈ సమాజంలో లోపంగా కనబడింది. అందుకే ఈ సమాజానికి ఆత్మజ్ఞానాన్ని అందించిన వ్యక్తిగా ఈ తరంలో మన ముందుకు వచ్చారు కనుకనే వారిని ఆత్మజ్ఞాని అన్నారు. ఆయనే ఈరోజు వేదిక మీద మన కళ్ళ ముందు కనబడుతున్న జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు. ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. ఎవరు ఆలోచించారు? ఎవరు ఆలోచించలేదు. లోకంలో గొప్ప గొప్ప చదువులు చదువుకొని గొప్ప గొప్ప పదవులు అలంకరించిన వారే ఆత్మ కథ అన్న పుస్తకాలను రాసి అందులో తమ శరీర గాథలు రాసుకున్నారు. అంటే వారికి కనీసం ఆత్మకు శరీరానికి మధ్య ఉన్న తేడా కూడా తెలియదు. కానీ చాలా గొప్పవారు లోకంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు రాయించిన మాట, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము అది కేవలం నిష్ప్రయోజనం. ఈరోజు మనిషి శరీరం కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో మీకు తెలియంది కాదు. ఈరోజు కోటి విద్యలు అన్నాడు. దేనికి అంటే ఈ శరీరం కోసమే. దీన్ని సుఖపెట్టుకోవాలి, దీని ఆనందం కోసం, దీని సంతోషం కోసం కోటి విద్యలు ఎంత కష్టమైనా నేను అభ్యసిస్తాను. ఎందుకంటే నా శరీరం బాగుండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనుషులు కూడా ఒకప్పుడు మహానగరాలకే పరిమితం అయిపోయిన ఈ శరీర సౌందర్యం లేదా శరీరానికి సంబంధించిన అలంకరణ ఒకప్పుడు కేవలం ఈ బ్యూటీ క్లినిక్లని, బ్యూటీ పార్లర్లని కేవలం ఒక మహానగరాలలో మాత్రమే చూసేవాళ్ళం ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇవి పల్లెల్లోనూ కూడా వచ్చేసాయి. క్లినిక్లు అండి ఇవి, బ్యూటీ క్లినిక్లట, బ్యూటీ పార్లర్లట. అందులోకి వెళితే చేసేది ఏంటంటే పైకి కనబడుతున్న నీ ఈ ఈ రూపానికి మేకప్, చక్కగా అందంగా కనిపించాలి. దేవుని హస్తములు నీకు ఈ అవయవ నిర్మాణం చేశాయి. దేవుడు చేసిన అవయవ నిర్మాణం ఇది. తల్లి గర్భంలో ఈ భూమి మీదకి వచ్చాం. చచ్చిపోయేంత వరకు ఈ అవయవాలను చూస్తున్నప్పుడు ఈ అవయవాలను దేవుడు ఎందుకు ఇచ్చాడా, నేను ఎందుకు వాడుతున్నానా అన్న ఆలోచనలతో బ్రతకవలసిన ఈ సమాజం ఉన్న ఈ అవయవాలను ఎలా అలంకరించుకోవాలి, ఉన్న వీటి అందాన్ని ఇంకా ఎలా రెట్టింపు చేసుకోవాలి అన్న ఆలోచనలతోనే బ్రతికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. తెలుసండి, ఈరోజు ఇదొక పెద్ద బిజినెస్ అయిపోయిందండి, ఇదొక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఏంటంటే ఈ శరీరానికి సంబంధించిన శరీర సౌందర్యాన్ని పెంచే ఈ క్లినిక్లు లేదా ఈ వ్యాపారం, ఇది ఎంతవరకు మంచిది అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే, దీనికోసం ప్రత్యేకమైన కోర్సులు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అన్ని చోట్ల ఈరోజు మనం చూస్తున్నాం. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు బైబిల్లో వ్రాయించిన ఒక మాట ఈ సందర్భంలో మనం చూడగలిగితే, దేవుడు ఎప్పుడు కూడా మనకున్న ఈ పై రూపాన్ని, మనకున్నటువంటి పై ఈ బాహ్య అందాన్ని, సౌందర్యాన్ని చూసేవాడు కాదు అన్న మాట బైబిల్లో చూస్తున్నప్పుడు, దీనికి అంత అవసరం అంటారా? మీరు ఆలోచించండి. లోనున్నది నీవైతే నీ గురించి ఆలోచించటం మానేశావు, పైనున్న దీనిపై ఎక్కువ ఆలోచన కలిగి ఉంటున్నావేమో. ఒకసారి
సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మంచి మాట ఈ సందర్భంలో మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం అండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో, సౌలును రాజుగా తొలగించాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ స్థానంలో యెషయి కుమారులలో ఒకనిని రాజుగా నియమించుమని దేవుడు సమూయేలు ప్రవక్తను బెత్లెహేముకు పంపటం అక్కడ మనం చూస్తుంటాం. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త బెత్లెహేములో అడుగుపెట్టాడో, అడుగుపెట్టిన వెంటనే ఆ ఊరిలో ఉన్న పెద్దలందరికీ భయం వేసిందట. 5వ వచనం మీరు చూడండి ఎంత బాగుంటుందో. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, ఒక దైవజనుడు ఆ ఊరిలో అడుగు పెడుతున్నాడు అని అంటే ఆ ఊరిలో ఉన్న పెద్దలందరికీ భయమట. అదేంటండి, దైవజనుడు అడుగు పెడితే భయం, భయపడిపోతున్నారు. ఎందుకు భయపడిపోతున్నారు? ఆ దైవజనుడు నోట ఏది వస్తే అది జరిగి తీరాలి. అక్కడ దైవజనుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఆ ఊరికి, ఆ దైవజనుడు శపిస్తే ఆ ఊరికి శాపం. ఎప్పుడైతే బెత్లెహేములో అడుగు పెట్టాడో ఊరిలో ఉన్న పెద్దలందరూ నిలబడిపోయారట, భయపడిపోతున్నారట. అడుగుతున్నారండి దైవజనుణ్ణి, అయ్యా సమాధానముగానే వచ్చుచున్నారా, లేదా ఏమైనా శాపంతో వచ్చారా? సమాధానముతోనే వచ్చారా, లేదా ఏమైనా శాపాన్ని తీసుకొని వచ్చారా? భయం అండి. నాకు నిజంగానండి ఈ సందర్భాన్ని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా అండి, అసలు దైవజనుడంటే ఊరి పెద్దలకేంటి భయం? దైవజనుడంటే ఊరి పెద్దలు కాదు, దేశ నాయకులు సైతం గజగజ వణికిపోవాలి. అలా దైవజనుని చూసి భయపడే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉందా? ఒకవేళ ఒక దైవజనుని చూసి సమాజం భయపడుతుంది అని అనుకుంటే అది కేవలం ఒక జయశాలి శ్రీ పిడి సుందరరావు గారిని చూసి మాత్రమే అని ఎవరి సభాముఖంగా మీకు చెప్పటానికి నేను ఏమాత్రం సంకోచించాను. మీకు తెలుసు వారి నోట ఎవరి పేరు వస్తే వారు కనబడరని. నిజమండి. సద్దాం హుస్సేన్ గురించి చెప్పడం ప్రారంభించారండి, వాడు పోయాడు. ఆ తర్వాత వీరప్పన గురించి చెప్పాడండి, వాడు పోయాడు. దేవునికి వాక్యానికి విరోధంగా ఎవరు నడిచినా ఎవరిని విడిచిపెట్టారన్న సంగతి మీకు తెలుసు జయశాలి గారు. ఆ భయం ఉండాలండి. రాష్ట్రంలో దేశంలో దైవజనుడంటే భయపడాలి. ఆ రోజు దావీదు రాజు కావచ్చు, కానీ ఆ రోజు ప్రవక్త వచ్చినప్పుడు, ఒక సమూయేలు ప్రవక్త వచ్చిన, ఒక నాతాను ప్రవక్త వచ్చిన, సింహాసనంపై నుంచి దిగాలి తప్పదు. అంటే దైవజనుడికి దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పది. వచ్చాడండి బెత్లెహేముకు, యెషయి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు యెషయి గారు తన కుమారుల్లో ఒక్కొక్కరిని ముందుకు పంపుతున్నాడు, విషయం చెప్పాడు. అప్పుడు ముందుగా ఏలీయాబు వచ్చాడండి, పెద్దవాడు. ఆ ఏలీయాబు వచ్చి సమూయేలు గారు ముందు నిలవబడ్డాడు. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి 7వ వచనంలో. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము అన్నాడు. అతని ఎత్తును అతని రూపం. ఏలీయాబును చూడగానే, సమూయేలు నిన్ను ఆర్మీ సెలక్షన్స్ కాదయ్యా పంపింది, నా పిల్లలైన ఇజ్రాయేలీల సంరక్షణ కొరకు నాయకుడు కావాలి. కనుక ఏలీయాబు హైటు, అతని పర్సనాలిటీ చూసేసి ఇతను బాగున్నాడు అనుకొని అతని తల మీద చేయి పెట్టకయ్యా, అభిషేకించక అతన్ని. ఎందుకంటే నేను అతని రూపమును అతని ఎత్తును నేను లక్ష్య పెట్టలేదు, లక్ష్య పెట్టను అని చెబుతూ కింది మాటలో దేవుడు
ఆయన యొక్క లక్షణాన్ని చెబుతున్నాడు, లేదా దైవత్వం యొక్క లక్షణం. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడుగా నేను లక్ష్య పెట్టను అన్నాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను పై రూపాన్ని లక్ష్య పెట్టను. ఒకవేళ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడైతే, ఏమండి, దేవుడు రూపాన్ని చూసి ఒకవేళ పరలోకం ఇస్తే, దేవుడు ఒకవేళ అందాన్ని చూసి ఆయనున్న లోకానికి ఆహ్వానం అంటే ఎంతమంది వెళ్ళగలరు చెప్పండి? ఎంతమంది వెళ్ళగలరు? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు హైట్ లేవనుకుంటున్నావా, బాధపడకు. అందంగా లేవనుకుంటున్నావా, బాధపడకు. నీ అవయవాలలో ఏదో లోపం అనుకుంటున్నావా, దిగులు చెందకు. ఆ రోజు మోషే విషయంలో కూడా దేవుడు అదే చెప్పాడు. నత్తివాడనని నువ్వు ఎందుకయ్యా పక్కకి వెళ్ళిపోదావు అనుకుంటున్నావు? నిలబడు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. నీ అవయవాలలో లోపం ఉన్నా, ఇదిగో నీలో ఉన్న మనసు, నీకున్న హృదయం, నీలో ఉన్నటువంటి లక్షణాలు, ఒక ఓర్పు, ఒక సహనం, నేనంటే భయం, భక్తి, ఇవన్నీ నీలో చూశాను. నాకు కావాల్సింది అవే. అందుకే ఈ మాటల్లో మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారా? అందుకే కదండి పైకి అందంగా కనిపించాలని ఈరోజు ఎన్ని కష్టాలు పడుతున్నారు చెప్పండి. మనుషులు నిజంగా పై రూపాన్ని లక్ష్య పెడతారా? అందాల పోటీలు జరుగుతున్నాయి, మీకు తెలుసు. ఏమంటే మిస్ ఇండియా అని, మిస్ వరల్డ్ అని, మిస్ యూనివర్స్ అని ఏం చూసి ఇచ్చారు వాళ్ళకి అవార్డులు? ఏం చూసి ఇచ్చారు చెప్పండి? హైట్ చూసి ఇచ్చారు, వాళ్ళ అందం చూసి ఇచ్చారు. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని నేను త్రోసివేసి ఉన్నాను అంటాడండి అక్కడ దేవుడు. నేను త్రోసేసాను. నాకు అలాంటి వాళ్ళు కాదు కావలసినది, వాళ్ళ హృదయం, వాళ్ళ అంతరంగం. అంటే మనిషి ఏది పట్టించుకుంటాడో దేవుడు దాన్ని పట్టించుకోడు. దేవుడు ఏది పట్టించుకుంటాడో మనిషి దాన్ని విడిచిపెట్టేస్తాడు. ఈరోజు ఒక వివాహం అన్న మనుషులు చూసుకునేది ఇవే కదండి. పైన రూపాలే కదండి చూస్తున్నారు. రంగు చూసుకుంటారు, ఎత్తు చూసుకుంటారు, పర్సనాలిటీ చూసుకుంటారు, ఓకే అంటారు. ఇదే కదా చూస్తున్నారు. ఇది చూసే కదా తాళి కడుతున్నారు. ఇది చూసే కదా తర్వాత మోసపోయావని బాధపడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పైనున్న ఈ శరీరం, పైనున్న ఈ రూపానికి ఇంక ఏదో మెరుగులు దిద్ది ఇంకా అందంగా కనిపించాలని మీరు అనుకోవటం తప్పు. దేవుడు ఒక మాట అన్నాడు, అందము మోసకరము నాయన, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్నాడు. అందము మోసకరమా? ఆ అందాన్ని చూసే అనేక మంది మోసపోయారు. ఏదేను తోట నుంచి మీరు చూడండి, అక్కడ కూడా మన ఆది తల్లి అవ్వ ఆ పండును చూసినప్పుడట చాలా అందంగా కనిపించిందట. ఇది కన్నులకు రమ్యమైనది, అందమైనదిగా కనిపించిందట. తెంపింది, తిన్నది, జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఏమండి, ఎర్ర ఎర్రగా ఉంది కదా అని చూశాడు ఏశావు. ఏమండి, అది కోరుకున్నాడు. అందంగా కనబడింది, ఎర్రగా కనిపించింది, తింటే దీన్నే తినాలనుకున్నాడు, తినకపోతే జీవితం వేస్ట్ అనుకున్నాడు. నిజంగా తను తిని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఇలా ఎంతమంది అండి, చరిత్ర, బైబిల్ చరిత్ర చూసిన, ప్రపంచ చరిత్రను చూసిన ఎందరో పైకి కనబడుతున్న అందాలకు మోసపోయి జీవితాలను పాడు చేసుకున్న ఎందరో అభాగ్యులను మనం చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో ఒక వార్త పడిందండి. ఎవరి ఈ బ్యూటీ పార్లర్కు వెళ్ళటం అనేది ఎక్కువగా లేడీస్ ఎక్కువగానండి ఈ అలంకరణ పైన, ఈ పైన ఈ మేకప్ వీటిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, మీకు తెలుసు. ఎవరో చెప్పారట, అమ్మ నీ కలర్ ఇంప్రూవ్ అవుతుంది, ఒక 3 సిట్టింగ్లకు రావాలని. మొదటి సిట్టింగ్ బాగుంది, రెండో సిట్టింగ్ బాగుంది, మూడో సిట్టింగ్ కూడా వెళ్ళిందట. ఏమంటే ఆ యొక్క యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కలిపే అవి కెమికల్స్ ఏవైతే ఉంటాయో, ఏమంటే అవి కలుపుతున్నప్పుడు ఎక్కడో చిన్న పొరపాటు జరిగి ఏమంటే కొంచెం ఎక్కువ మోతాదులో వాటిని కలిపేసి ఫేస్కు రాసేసారు.
అక్కడ వరకు బాగానే ఉంది, ఆ పార్లర్లో ఉన్నంత వరకు. చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి సోపుతో మొహం కడుక్కొని, ఏమంటే టవల్ను మొహానికి అద్దుకొని చూసేటప్పటికీ ఆ ఫేస్ పై ఉన్న స్కిన్ అంత పొలుసులుగా రాలిపోయిందట. అద్దంలో మొహం చూసుకొని భయపడిపోయింది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, అది కాస్త మీడియా వాళ్ళకి లీక్ అయిపోయింది. మీడియా వాడు తెల్లారి ఆంధ్రజ్యోతిలో తెల్లారి పేపర్లో రాశాడు టైటిల్ పెట్టి, ఏమనంటే ఫేషియల్ కోసమని వెళ్ళిందట, ఫేస్ కాలిందని. ఫేషియల్ కోసమని వెళ్ళిపోతే ఫేస్ కాలిపోయింది. లేని అందం కోసం పోయింది, పాప ఉన్న అందాన్ని పోగొట్టుకుంది. ఏదో సామెత చెప్తుంటారులేండి, కొండ నాలుకకు మందేశారట, ఉన్న నాలుగు కూడా ఊడిపోయిందట. అలా ఉందండి పరిస్థితి. ఆయనేమో నేను పై రూపమును లక్ష్య పెట్టను అంటే దీని కొరకు ఎంత కష్టపడుతున్నారు. ఏమంటే ఆర్తి అగర్వాల్ సినీ హీరోయిన్ మీకు తెలుసు, టాలీవుడ్. ఏమంటే అందం అప్పటికి ప్రారంభంలో బాగానే సినిమాలు నటించేసింది, ఫ్యాట్ అయిపోయింది, అందంగా కనిపించడం లేదని అందంగా కనిపించాలని అమెరికాకి వెళ్ళిపోయి ఏమంటే లావు తగ్గటం కోసం అని చెప్పి ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ కాస్త వికటించింది, ప్రాణమే పోయింది. ప్రాణమే పోయిందండి. ఏమంటే అందం కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంది, లేని అందం కోసం పోయి ఉన్నది పోయింది. దేవుడు అంటున్నాడు, నరుల పై రూపము నేను లక్ష్య పెట్టను అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శరీరమా ఇది వయసు పెరుగుతున్న కొద్దీ ఇది కృషించిపోతుంది. ఇది శరీరం పెరుగుతున్న కొద్దీ ముడతలు, వెంట్రుకలు తెల్లబడిపోవటం, ఎముకల్లో సత్తువు కోల్పోవటం, ఏమన్నా అన్ని బలహీనతలు, అన్ని రోగాలతో ఇది మట్టిలో కలిసిపోయేది. కానీ లోపల ఉన్న ఆత్మ ఇది ఏమవుతుంటుందో తెలుసా అండి, ఇది కూడా దినదినము ఇది ఏమైపోతుంటుందంటే, ఈ ఆత్మ సౌందర్యం అనేది కూడా ఇది రోజు రోజుకి ఇది పెరుగుతుంది. ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవటం కోసం ఎవ్వరూ ఆలోచించటం లేదు, కానీ శరీర సౌందర్యాన్ని పెంపొందించే వాటి కోసం ఆలోచిస్తున్నారు, వాటి కోసం పరుగులు పెడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు. కానీ క్రైస్తవులంగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా అండి, మనలో ఉన్న ఆత్మ, మనవై ఉన్న ఆత్మ, మనవై ఉన్న మనలో ఉన్న ఈ ఆత్మ సౌందర్యాన్ని దినదినము దీనిని మనం రెట్టింపు చేసుకోవాలట. ఎలాంటి రెట్టింపు చేసుకోవాలి? ఈ ఆత్మ సౌందర్యానికి ఎక్కడండి మేకప్, ఎక్కడండి దీనికి ఫేషియల్, దీనికి ఎక్కడండి చేస్తారు అని అంటే బైబిల్లో ఒక మంచి మాట మనం చూడగలిగితేనండి. ఏమంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు మాట్లాడుతూ, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ప్రియులారా, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నాడు. బాహ్య పురుషుడు కృషించుతున్నాడట, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏమంటే ఆంతర్య పురుషుడు ఎలా నూతన పరచబడుతున్నాడు? ఆంతర్య పురుషుడు ఎలా రోజు రోజుగా అందంగా అవుతున్నాడు అంటే, ఈ బాహ్య పురుషుడు కృషిస్తుంటే ఆంతర్య పురుషుడు అంతకంతకు చక్కటి అందం, చక్కటి సౌందర్యంలోకి మారిపోతుంటాడు. అలా అని అందరిది కృషించిపోతుంది కదా బాహ్య శరీరం, బాహ్య పురుషుడు అంటే అందరి కోసం కాదు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట, ఇదిగో మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు పౌలు గారితో పాటు ఉన్న మిగిలిన వారు, ఒక తిమోతి కావచ్చు, తీతు కావచ్చు, ఏమండి ఒక లూకా గారు కానివ్వండి, ఒక శీల గారు కానివ్వండి, ఎవడు వీళ్ళంతా పౌలు గారితో పాటు పనిలో ఉన్నవారు, దేవుని పనిలో, దేవుని కార్యక్రమాలలో, దేవుని సేవలో ఉన్నారు. ఇలా దేవుని పనిలో, దేవుని కార్యక్రమాలలో అనేకమైన బాధలు, అనేకమైన శ్రమలు, అనేకమైన అవమానాలు, అనేకమైన నిందలు, అనేకమైన ఇబ్బందులు, వీటన్నిటినీ కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటి వలన ఏమైపోతుంది అన్నప్పుడు ఈ శరీరం కృషించిపోతుంది, రోజు రోజు కృషించిపోతుందండి.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ యూనివర్సిటీ డైరెక్టర్ గారు, ఏమంటే జాయింట్ డైరెక్టర్ గారు ఈరోజు వేదిక మీద ఉన్నా, ఏమంటే దేవుని పనిలో ఉన్న మా అందరిపై ఈ సమాజంలో ఉన్న ఆలోచనలు ఏంటో, వాళ్ళు వేసే నిందలు ఏంటో, వారు మాట్లాడుతున్న మాటలు ఏంటో మీకు తెలుసు. వాటి వలన ఏం జరుగుతుంది అన్నప్పుడు బాహ్య పురుషుడు కృషించిపోవచ్చు, కానీ లోనున్న ఆంతర్య పురుషుడు మాత్రం దినదినము ఏమవుతుంటాడు? నూతన పరచబడుతుంటాడు. ఆత్మండే. అందుకే సువార్త ప్రకటించి వారి పాదములు ఏమంటే పౌలు గారు కానీ, యెషయా గ్రంథంలో కానీ, ఆ నహూము గ్రంథంలో కానీ ఉన్న మాటలు మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే, ఏమంటే సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అన్నాడు. వాస్తవానికంటే సువార్త ప్రకటించిన వారి పాదాలు అందంగా కనపడతాయి. మీరు చెప్పండి. మీరు సువార్తకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కసారి మీ పాదాలను చూసుకోండి. ఎంత దుమ్ము, ఎంత ధూళి, ఎంత మురికి. కానీ ఆ పాదాలను పరలోకంలో ఉన్న తండ్రి చూస్తున్నప్పుడట ఎంతో సుందరముగా కనబడుతుంటాయట. అంటే నీ పాదాలు ఆయన పనిలో ఉంటే సుందరం, నీ కళ్ళు ఆయన వాక్యాలు చదువుతుంటే చాలా అందంగా కనబడుతుంటాయి. నీ చేతులు ఆయన కోసం కష్టపడితే, టోటల్గా నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నువ్వు ఆయన కోసం ఖర్చు పెడితే, కష్టపెట్టగలిగితే ఎంత అందంగా కనబడతావయ్యా పరలోకములో ఉన్న తండ్రికి. మనుషులకు అందంగా కనిపించాలనుకుంటున్నావు, దేవుడి దృష్టికి చాలా అసహ్యంగా మారిపోతున్నావు నువ్వు. కానీ లోకానికి అసహ్యంగా కనిపించిన పరలోకంలో ఉన్న దేవునికి నువ్వు అందంగా కనిపించాలి అంటే నీ ఆత్మ రోజు రోజుకి మార్పు చెందాలి. మరోబడేవాడవు కాదు, నువ్వు మారిపోయేవాడవు. మారిపోయేవాడవైతే రోజు రోజుకి నీలో గొప్ప మార్పు రావాలి, చక్కటి అందం రావాలి అని అంటే నువ్వు చేయవలసినది దైవ కార్యక్రమం. ఇలా దినదినము నూతనపరచబడుతున్నాడు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఎప్పటికీ చివరి వరకు, మరణము వరకు, తుది శ్వాస ఆగిపోయేంత వరకు దేవుని కార్యక్రమాలలో, దేవుని పనిలో నువ్వు ఉంటే, ఆయన పనిలో నువ్వు నలిగిపోతే, పౌలు గారు అంటారు, నేను నలగగొట్టబడుతున్నాను, ఈ శరీరాన్ని నలగగొట్టుకుంటున్నాను. దేవుని పని కోసం అండి, దేవుని పని నిమిత్తం. ఇంత సభలు జరగటానికి ఇన్ని లక్షల రూపాయలు ఈ సభల కోసం ఖర్చు పెట్టిన పిల్లలు కేవలం ధనమిచ్చి ఆగిపోయారా? కరపత్రికలు పంచుతూ, వాల్పోసులు అంటించుతూ, ఫ్లెక్సులు కడుతూ, ఈ మైదానాన్ని శుభ్రం చేస్తూ, ఏమంటే ఇక్కడ జరుగుతున్న ఇంత మహాకార్యక్రమం వెనకాల పిల్లలు ఎంత కష్టపడి ఉంటారో, ఎంత అలసిపోయి ఉంటారో. ఎవడు ఈ 4 రోజుల తర్వాత పిల్లల పరిస్థితి చూడడానికి ఎలా ఉంటుందో. మాడిపోయి ఉంటారు. బాహ్య పురుషుడు కృషించిపోయినట్టుగా కనబడుతున్నాడు. కానీ ఈ సభలు ఇంత ఘనంగా జరగటంలో ఎంత ఆనందపడుతుంటుందండి లోనున్న ఆత్మ ఎంత సంతోషపడిపోతుంటుంది. పైనున్న ఈ శరీరం ఏమైపోయినా పర్వాలేదు, కానీ లోనున్న ఆత్మ ఆనందం అంతా ఇంత కాదు. అది ఈరోజు అనుభవిస్తారు. ఈ ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది అసలైన సౌందర్యం, ఇది అసలైన అందం. అందుకని బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే ప్రతి ఒక్కరిని దేవుడు నచ్చేవారుగా చేసేది, దేవుడు మెచ్చేవారుగా చేసేది, ప్రతి ఒక్కరిని పనిలో పెట్టి దేవునికి చక్కని రూపవంతులుగా మార్చేదండి ఈ విశ్వవిద్యాలయం. పని చేయండి అంటే ఏమంటే మన మోటో, మన నినాదం. బైబిల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్కి వచ్చిన తర్వాత ఎవడు నేర్చుకున్నది ఏంటంటే దేవుని పని చేయాలండి, దేవుని కొరకు కష్టపడాలండి, దేవుని కొరకు మనం ఏమైపోయినా పర్వాలేదండి. ఇవే కదండి మీరు వింటున్నారు, ఇవే కదండి మనం నేర్చుకుంటున్నాం. దీనివలన ఏం జరుగుతుంది అన్నప్పుడు దేవుడికి నువ్వు చాలా ఉన్నతంగా కనబడతావు, దేవుడికి చాలా అందంగా నువ్వు కనబడతావు. నీ రూపం మారిపోతుందయ్యా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి రూపం అది మరవబడేది కాదు, నీ ఆత్మరూపం అది మారుతుంది. ఇక్కడ నువ్వు మార్చుకోవాలి, దినదినము దాన్ని నూతనపరచుకోవాలి. మరణ అనంతరం ఇంకా చాలా ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన వైభవం నీకుంటుంది.